గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లు లాక్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి మా అమ్మాయి రెడీ అయిపోయింది. ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. అక్కడ వీడియో అయితే చూపిస్తాను చూడండి, ఓకేనా? నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా అమ్మాయి ఎలా ఉందో కామెంట్ చేయండి. వాళ్ళిద్దరు రెడీ చేశారు తన్ని. బాగుందా? హాయ్ చెప్పు. దయ్యాలు, పెద్ద దయ్యం, ఇది చిన్న దయ్యాలు. ఇది చూపిస్తావా ఇప్పుడు అక్కడ? మీకు గుడి పోతుందివా అని ఆడు చూపిస్తలే నీకు పెద్దది ఓపెన్ చేసి ఎందుకు ఆడుంది మమతా రోడ్లో. గైస్ నేను కేక్ కొనడానికి వెళ్తున్నాను చూడండి. ½ కేజీ చిన్నదే తీసుకుంటున్నాను, పెద్దగా ఏం లేదు. కేక్ తీసుకుంటున్నాం ½ కేజీ. చూడండి గైస్ కేక్స్. బిల్లు కడుతున్నాం గైస్, బిల్లు కడుతున్నాం. తీసుకొని వెళ్ళిపోతున్నాం గైస్. కార్ ఎక్కడ ఉంది, మేము ఎక్కడ ఉన్నాం. కార్ ఎక్కడ ఉంటే మేము వెళ్తున్నాం. కనిపిస్తుందా మీకు అక్కడ? అందరు టాకింగ్ గైస్, మంచి ఇంట్రెస్ట్ మాట్లాడుకుంటారు అందరు. ఇప్పుడే కార్ దగ్గర గైస్ చూడండి. హాయ్ హాయ్ హాయ్. బర్త్డే కోసం వెళ్తున్నాం గైస్. ఓకే ఓకే. మా అమ్ముల బర్త్డే డ్రెస్ నేనే సెలెక్ట్ చేస్తాను. ఎలా ఉంచి చూస్తే చూడండి గైస్ ఎంత బాగుంది. అభిగాడు వచ్చిండు హాస్టల్ నుంచి. హారిక వచ్చింది సార్ మాతోని. చూసేయండి ఎలా ఉందో. జనాలు చూడండి గైస్ ఎలా ఉన్నారు. ఫుల్ లోపల ఇంకా చాలా మంది ఉంటారు. చూపిస్తా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేమైతే లోపలికి వచ్చేసినాం. అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇప్పుడే లోపలికి వచ్చాం కదా, అవన్నీ చూసుకొని వెళ్ళాలి. సో ఇక్కడైతే ఎగ్జిబిషన్ ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాం. చూద్దాం ఏమైందో. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్. ఇదైతే వాటర్ ఫాల్ ఇక్కడ ఎగ్జిబిషన్లో చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. కానీ చాలా చల్లగా తుంపర పడుతుంటే భలే ఉంది. ఇక్కడైతే సెల్ఫీలు కూడా దిగాం, నేను కోటేశ్వర్ అందరం దిగాం. అక్కడ ఉన్నదైతే అది ఫోటో పెడతారు కదండి, ఇట్లా ఫోన్ రౌండ్గా తిరుగుతూ ఉంటే మధ్యలో డ్యాన్స్ చేసేది. అదైతే బాగుంది. అక్షర వేస్తానని చెప్పేసి వేయలేదు, కానీ సాంగ్స్ అక్కడ పెట్టారు. భలేగా ఉందండి, సూపర్ ఉంది ఎగ్జిబిషన్. మాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఎంతమంది వెళ్ళారో, ఎంతమంది చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తాజ్మహల్ ఎగ్జిబిషన్ అండి ఖమ్మంలో మేమైతే వెళ్ళాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మేమైతే ఇక చిన్న ఒక షాపింగ్ చేసాం. ఏం లేదండి, ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాం, ఒక ఫ్లక్కరు, నెయిల్ రింగ్స్ చూసాం. నా సైజ్ అయితే అస్సలు దొరకలేదండి, తీసుకోలేదు. కోటి ఒకటి తీసుకుంది. లాస్ట్ మినిట్లో ఒక చిన్నది తీసుకున్నాను. నేను కూడా నాకు అంతేం నచ్చలేదు, బట్ ఉండని అని తీసేసుకున్నాను. ఫ్లక్కర్స్ అవన్నీ చూసాం మేము. ఫ్లక్కర్స్ కూడా బాగున్నాయి. ఇదైతే బ్రాజ్లెట్ మస్తుందండి, 180 రూపీస్ అంట. సూపర్ ఉంది. అక్షరాలు తీసుకుందాం అనుకుని సరిపోద్దో లేదో, లూజ్ అయిపోద్ది, ఆమె చేయి చిన్నగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకోలేదు. ఒక ఫ్లక్కర్ అయితే తీసుకున్నానండి, 80 రూపీస్ పడింది. అక్షర కోసం తీసుకున్నాను. నా హెయిర్కి ఏది సరిపోదు, విరిగిపోతాయి. ఆమె కోసం అయితే ఒకటి తీసుకున్నా. కానీ బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. మనీ ఉంటే ఏదైనా షాపింగ్ చేయొచ్చు, మనీ లేకపోతే ఏ షాపింగ్ మనం చేయలేం కదా, ఏదానికైనా మనీ ఉండాలి. అందుకే సార్ తక్కువ షాపింగ్ చేశాను. వాళ్ళు పిల్లలు మాత్రం బాగా ఆడుకున్నారు, గేమ్స్ బాగా ఆడిచ్చారు వాళ్ళ డాడీ. ఇక్కడ నుంచి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం అండి. వాళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళారో ఏంటో. వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళాం. వాళ్ళైతే గేమ్స్ ఆడుకుంటున్నారండి ముందు వెళ్ళిపోయి. మేమైతే వాళ్ళని వెతుక్కుంటూ అక్కడ లాస్ట్ వరకు వెళ్ళిపోయాం.
మాకు కనపడకుండా వెళ్ళిపోయారండి. మేము అవి తీసుకొని వచ్చేలోపే ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. మాకు అక్కడ కనిపించారండి గేమ్స్ దగ్గర. సో అక్కడికైతే వెళ్ళాం. ఇవన్నీ ఇంట్లో డెకరేషన్ అండి, కప్పులు అన్నీ ఉన్నాయి, గేమ్స్ ఆడుకోవటం అన్నీ ఉన్నాయి. దయ్యాల కోట అంటారు కదా, లోపల దయ్యాలు ఉంటాయని, అది కూడా ఉందండి. మా వారైతే ఇలా చూసి వచ్చారు టికెట్ లేకుండానే. సో ఇక్కడైతే ఉన్నారండి మా వాళ్ళు, కనిపించారు. మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ వేరే వాళ్ళు ఆడుతున్నారు. ఇక్కడైతే నా షూలు వేసి ఊడిపోయిన ఆరిక కడుతుంది అక్షరాకి. ఇక్కడైతే నిలబడి చూస్తున్నాం. ఇక్కడైతే అది ఆడారంట అమ్ముల వాళ్ళు. మేము రాకముందుకి గేమ్స్ ఆడారు, అయిపోయిందండి. పక్కన నిలబడి చూస్తున్నారు. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే వేస్తున్నాం. ఇక్కడ అక్కడికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ అడిగి వచ్చారండి కేక్ కటింగ్ చేయడానికి. అప్పటికి చినుకులు స్టార్ట్ అయిపోయాయండి. మేమైతే ఇక్కడ కేక్ కటింగ్ చేసి ఇంటికి వెళ్తే బయలుదేరుతాం. చూడండి చినుకులు స్టార్ట్ అయ్యాయి కదా, గబగబా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం. స్ప్రే కొట్టడానికి వీళ్ళు కొట్టుకుంటున్నారండి. మేము వీడియో తీయను, నేను వీడియో తీయనని. స్ప్రే నేనే కొట్టాలని గొడవ పడుతున్నారు. మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అక్షర కోరిక అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ చేయాలి అన్నది. సో అందుకే దాన్ని అయితే తీసుకెళ్ళి కేక్ కటింగ్ అయితే వేసాం. ఎవరికి చెప్పలేదు, మా వారికి మేమే చేసుకున్నామండి చిన్న కేక్ తీసుకొని వెళ్ళి. సో ఫుల్ హ్యాపీ అక్షర అయితే. మాతో పాటు మా పక్కన అమ్మాయి కూడా వచ్చింది కేక్ కటింగ్కి. ఆమె అయితే హ్యాపీ బాగా. పిల్లల ఆనందమే కావాలి కదండి. ఇదిగోండి తాజ్మహల్ అయితే ఎలా ఉంది చూసేయండి. లైటింగ్ కలర్ భలేగా ఉందండి, బాగా నచ్చింది మాకైతే. అక్షర అయితే కేక్ తింటుంది. ఇక్కడ కోటి కేక్ పెట్టడానికి అయితే వస్తుంది. స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా వర్షం. స్పీడ్గా అయితే ఇంటికి వెళ్దామని అయితే స్ప్రే ఉన్నది కూడా కొట్టేసుకొని వెళ్తున్నాం. ఉన్న స్ప్రే మొత్తం కొట్టాడండి అభిరామ్, అసలు ఏం ఉంచలేదు అందులో, అక్కడే పడేశాడు దాన్ని. కేక్ రుద్దుతుంది కోటి. నెక్స్ట్ అయితే హారిక వచ్చి కేక్ అయితే తినిపిస్తుంది తనకి. చూడండి లాస్ట్ మినిట్లో కూడా స్ప్రే కోసం కూడా పడుకుంటున్నారు వాళ్ళు. ఈ అమ్మాయి అండి, మా పక్కన అమ్మాయి అన్నాను కదా, ఈ అమ్మాయి అయితే కేక్ పెట్టేసింది. మేమైతే ఇంత మొక్క కూడా కేక్ తినలేదండి. మేము బాక్స్లో పెట్టుకొని ఇంటికి అయితే తీసుకొచ్చేసుకున్నాం. ఇంటికి వెళ్ళిపోతున్నాము. కేక్ కటింగ్ 2 నిమిషాలు కూడా ఆగలే. మా అమ్మలు అదృష్టం. మన యానివర్సరీ రోజు కూడా అంతే పడింది కదా. కోటికి వర్షం వస్తుంది, హ్యాపీ. వెళ్ళిపోతున్నాం కదా. దగ్గుతుంది, కొరుగు దగ్గుతుంది. చూడండి గైస్, వర్షం వస్తుంది. నేను ఏదో అనుకున్నా. ఏమనుకున్నా? కాసేపు ఉందా అనుకున్నా. కేక్ కటింగ్ చేసి రుద్దుకోవాలి, మూతికి రుద్దుకోవాలి ఎక్స్పెక్ట్ చేసింది. ఏమంట వారిక? వర్షం వచ్చింది కదా ఏమంటే. అసలు ఎవరైనా నేనే కొంచెం పీస్ తిన్నా. లేదు మళ్ళీ వర్షం వస్తుంది. అనేది బర్త్డే ఎప్పుడు? రోజు బర్త్డేలే. రేపు ఏంది మరి బీర్ పార్టీ లేదా పుష్ప? కాటన్ బీర్ కావాలి నాకు. మబ్బుకి ఇప్పుడు నాకు వద్దు. అయితే వచ్చేసినాం గైస్. ఇవన్నీ తెచ్చుకున్న గేమ్స్ ఇవన్నీ బొమ్మలు అన్నీ ఆడుకుంటున్నారు. స్నేక్ కూడా తెచ్చుకున్నాం మేము. ఇవన్నీ తీసుకొచ్చినాం, ఇవన్నీ తెచ్చుకున్నాం గైస్. ఇగోండి పేషెంట్ కళ్ళు తిరుగుతున్నాయి అంట. ఇంతసేపు బాగానే కూర్చుంది, కళ్ళు తిరుగుతున్నాయి అంట ఇప్పుడు. ఓకే గాయ్స్, బాయ్.